మామ మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఈ సంక్రాంతిని ఇంటికాడ సెలబ్రేట్ చేసుకుందామని నేనైతే మా ఊరు సత్యవేడు పక్కన ఉన్న నర్సరాజ్ అగ్రానికి అయితే బయలుదేరేశాను. ఊరికి వెళ్ళగానే ఫ్రెండ్స్ అందరం కలిసి కోడిని పట్టుకొని కోసుకుందాం అనుకున్నాము. కానీ మేము పట్టుకునే లోపే అవి అయితే ఎగిరిపోయాయి. ఇంకేముంది అందరం ఊరి మీద పడి కోళ్ళని ఎత్తకడం అయితే మొదలు పెట్టేశాము. మాకున్నదంతా ఒకే టెన్షన్. ఈ టైంలో ఊర్లో వాళ్ళు ఎవరు చూసినా దొంగకోళ్ళు పట్టుకోవడానికి వచ్చామని చెప్పి మమ్మల్ని రాళ్ళతో కొడతారని భయపడుతూ ఎలాగోలాగా 2 కోళ్ళు అయితే పట్టేశాము. మేము ఎంత కష్టపడి కోడిని పట్టినా లాస్ట్ కి కోయకుండానే వదిలేయాల్సి వచ్చింది. పొద్దున్నతో లేసేసరికి చిటపట చిటపట అని ఒకటే సౌండ్. ఊరంతా బోగులేస్తున్నారు అనుకున్నాను నేను. బయట వచ్చి చూసాక అర్థమైంది వాన దుమ్ము లేపుతోంది. వర్షం లైట్ గా తగ్గగానే నేనైతే భోగి స్టార్ట్ చేశాను. మా అల్లుడి దగ్గర మేళం కొట్టించేశాను. మామ నా అల్లుడు మేళం ఎలా కొడుతున్నాడు మర్చిపోకుండా కామెంట్ చేయండి. స్పెషల్ గా నేనే అయితే ట్రైనింగ్ ఇప్పించాను. చూడండి మేళం ఎలా కొడుతున్నాడు. మేళం ఇరిగిపోతుందేమని తిరగేసి మరి కొడుతున్నాడు నా అల్లుడు. మీకు మాట చెప్తాడంట, మీరే వినండి. అమ్మ వాన తగ్గింది అనే లోపే భోగి స్టార్ట్ అవగానే వాన మళ్ళీ మొదలైపోయింది. మా అమ్మ భోగి పండుగ రోజు వాన పడడం ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగిందంట. దాని తర్వాత ఇప్పుడే జరిగిందని మా అమ్మ చెప్పింది. మామ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు. మామ భోగి ఫుల్ వీడియో వస్తుంది, మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాలో ఫాలో చేయండి. ఇక మటన్ తెచ్చుకుందామని షాప్ కి వెళ్ళాను. మా ఊరు జనాభాని చూడాలంటే మటన్ షాప్ కి వెళ్తే ఉంటారని నాకు ఈ రోజే తెలిసింది. మటన్ కేజీ 800 ఉన్న జనాల్లో మటన్ కున్న డిమాండ్ చూస్తుంటే మతిపోతుంది. త్వరగా ఏదో ఒకటి చేసి ఒక మటన్ షాప్ పెట్టుకున్నా బతికిపోతుంది నేను. సరే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ మామ.